నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు మనము అంటే జాతీయ అంశాల కింద మాట్లాడుకోవచ్చనే అనుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ లేట్ ఒక 3-4 రోజుల నుంచి మనకి పూనాలో ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ పేరు సమ్ కాట్కర్ ఏదో ఉంది. సో అసలు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ కొంచెము ఏదో ఇది జరిగినట్టే అనిపిస్తోంది. ఏంటంటే ఎంబీబీఎస్ చదివినప్పుడు కూడాను సమ్ ఏది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి మొత్తం స్టడీస్ అంతాను అట్లాగే జరిగిందని, మరి ఆ తర్వాత 2012లో జరిగిన తర్వాత ఐఏఎస్కి ఎన్నిసార్లు ట్రై చేసిందో తెలియదు. బట్ షీ గాట్ అండర్ ఏ స్పెషల్ కోటా యాజ్ ఏ ట్రైనీ. వచ్చిన తర్వాత కూడాను ఆ అమ్మాయి ఎట్లా అంటే ఇంకా మరి బొగ్గ ఉన్న కారు కావాలని, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ డామినేట్ చేయడంతో ఇప్పుడు అసలు కథ కంచికి మొదటికి వచ్చినట్టు మొత్తం అంతా ఇది వచ్చింది. అసలు మామూలుగా ఇంత పెద్ద సివిల్ సర్వీసెస్లో ఇట్లాంటివి ఎక్సెప్షన్స్ జరుగుతాయా? ఇది నిజంగా చూస్తుంటే టోటల్ ది క్రైటీరియా ఫర్ సెలెక్షన్ అండ్ వెరిఫికేషన్ మీదే, ఎందుకంటే చాలా నిశ్చితంగా వెరిఫై చేస్తారు. ఎందుకంటే ఒకసారి పివిఆర్కే ప్రసాద్ గారు అన్నారు మామూలు ఆయన ఇంటర్వ్యూలో చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఏదో చెప్తూ, ఒరే రేపు నీకు వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు, ఇదేది జాగ్రత్తగా ఉండాలి మనము అప్పుడేదో అట్లాగా మరి ఐఏఎస్ అంటే చాలా వెరీ ప్రివిలేజ్డ్ సర్వీస్. అట్లాంటి సర్వీసుల్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? నిజంగా ఫాలో అవుతుంటే చాలా ఇదిగా ఉంది. సో దీని మీద ఎందుకంటే వాళ్ళ మదర్ రివాల్వర్ పెట్టి ఎవరిని థ్రెటన్ చేయడం ఇంక చాలానే వస్తున్నాయి మరి మీడియాలో. అవి ఎంతవరకు నిజమో అనేది మనకి తెలియదు. బస్ నేను మెయిన్గా అడగదలిసింది అంటే సివిల్ సర్వీసెస్లో ఇట్లాంటి లోతుపాట్లు జరగడానికి అవకాశం ఉంటుందా? ఒకటి బేసిక్ యాటిట్యూడు సర్వీస్ యాటిట్యూడా, పవర్ బిల్డింగ్ యాటిట్యూడా? మోస్ట్లీ పవర్ బిల్డింగ్ యాటిట్యూడ్తోనే వస్తూ ఉంటారు. అది అంటే ఈ లెవెల్లో ఉండకపోవచ్చు, కొంత లెవెల్లో ఎస్పెషలీ ఇంకోటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేవాళ్ళకి ఏంది, నాలాంటి వాడికి కూడా, నాకు కూడా కొంత ఇంత లెవెల్లో లేకపోయినా ఆ ఫస్ట్ షాక్స్ అబ్జర్వ్ చేసా. ఎట్లా చిన్నప్పటి నుంచి చూస్తాం గ్రామంలో, ఎట్లా తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ అంటే అబ్బా దర్పం, వాడు బిళ్ళ దవాళ, వాడు అసలు యాక్చువల్గా బిళ్ళ దవాళ వాడిని తీసేస్తేనే ఈ ఆఫీసులకు కొద్దిగా ప్రజల్లోకి ఇదయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అందరినీ తోసేయటం రావడం, ఆ కలెక్టర్ అంటే ఇట్లా ఉంటుంది కావాలా, చాలా ఇది పెద్ద బంగళా, దానికి ఎవరిని లోపలికి రానివ్వరు. సో ఇదంతా చూసుకొని ఊహించుకుంటాం చిన్నప్పుడు, ఏది కలెక్టర్ అంటే ఇట్లా ఉంటాడు, అంతా ఇదిగా ఉంటాడు, చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటారని. ఆ యాటిట్యూడ్ ఒకటి కొంత ఎఫెక్ట్ చేస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అదే ఎట్లా అంటే నేను అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్గా దిగంగానే నాకు ఏదో కారు పంపిస్తాడు కలెక్టర్ దగ్గరికి పోతాను, వస్తాను, ఇది అది అనుకుంటూ పోయినా ఏమీ రాలేదు. రిక్షా చేసుకొని పోవాల్సి వచ్చింది. రిక్షా చేసుకొని పోయిన తర్వాత చూచి ఎస్ అని డిఆర్ఓకి అప్పచెప్పాడు. గెస్ట్ హౌస్లో రూమ్ పెట్టాం సార్, ఎట్లా వెళ్తానంటే ఎట్లా నా దగ్గర అయితే నా స్కూటర్ మీద డ్రాప్ చేస్తాను రండి అని తీసుకొని పోయినాడు. సో ఫస్ట్ జర్క్స్ అనమాట, ఓహో బయట మనం చూచినట్లుగా ఇక్కడ ఉండదు అనేది ఒకటి అర్థమైపోయింది. సో అక్కడి నుంచి యు కమ్ టు రియలైజ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది సర్వీస్. బయట కనిపించింది ఒకటి, బట్ యాక్చువల్ లిమిటేషన్ ఇంకో రకంగా ఉంటుంది, యాక్చువల్ ఫెసిలిటీస్ ఇంకో రకంగా ఉంటాయి. ఎస్పెషలీ అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్, ఎందుకంటే నీకు ఏది పోస్ట్ ఉండదు, ఏది ఉండదు కదా. దట్స్ ఏ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చాలామందికి. ఇది ఎక్స్ట్రీమ్, ఇవి నార్మల్గా జరుగుతాయి, చాలామందికి జరుగుతాయి. వెహికల్ పంపించలేదని బాధపడటం, అట్లీస్ట్ వెహికల్ అయినా ఉంటుంది అనుకున్నాం, అది కూడా లేదని చాలామంది ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఫీల్ అయినటువంటిది నాకు తెలుసు, నేను ఫీల్ అయినాను ఉంటాను. ఇది మరి ఆమె తండ్రి ఐఏఎస్ ఆఫీసరు సర్వీస్లోకి వచ్చింది, అన్ని అక్రమ పద్ధతిలో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ వరకు సర్టిఫికేట్స్ పెట్టి వచ్చి ఇక అక్కడి నుంచి నేను దబాయిస్తాను, ఇది చేసేస్తాను, నాకు బుగ్గ కారు కావాలి, చేంబర్ కావాలి. I don't know. I mean, expectations
ఐ మీన్ రియల్గా ఏదో ఎక్స్పెక్ట్ చేసి పోయిన వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్ కానీ ఇవి సూపర్ ఎక్స్పెక్టేషన్స్ లాగా ఉన్నాయి. అంతకుమించి అది ఇంకోటి అదే చెప్పాను కదా, సర్వీస్ యాటిట్యూడ్ లేకపోవటం ఒకటి. బేసిక్గా సర్వీస్ యాటిట్యూడ్ లేకుండా జాయిన్ అయితే ఈ సర్వీసెస్లో ఇటువంటి విపత్కరమైనటువంటి వచ్చేటువంటి అవసరం ఉంది. ఎక్కడా లేదు ఇది. ఐ మీన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రైనీస్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, అక్రాస్ ది కంట్రీ పోస్ట్ అవుతూ ఉంటారు, ట్రైన్ అవుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమందిని కలెక్టర్లు వాళ్ళను బాగా ట్రీట్ చేస్తారు. ఐ మీన్ ఎదిరి వీడు కొత్తగా వచ్చాడు, అర్థం కాదు, నేర్చుకోవాలి, కొంత ఫిజికల్ కంఫర్ట్స్ బాగుంటే బాగుంటుందని ఒక జీప్ ఇవ్వటం, కాస్త వారికి అకామిడేషన్ చూడటం, ఎవరైనా అసిస్టెంట్స్ చూడటం, కొంత మంచి కలెక్టర్లు చేస్తారు. నాట్ సో గుడ్ కలెక్టర్స్, దే లీవ్ యూ ఆన్ యువర్ ఓన్, సో యూ ఫెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని అక్కడ హర్ట్ అవుతారు. విత్ ఇన్ దిస్ సర్వీస్ నెట్టుకొని వస్తారు, చేసుకుంటారు. బట్ రావటంతోనే ఇంత హై ఎక్స్పెక్టేషన్స్తో ఇవన్నీ నా బర్త్ రైట్ అని నేను రావటం అనేటటువంటిది మాత్రం సంథింగ్ రాంగ్ విత్ హర్ యాటిట్యూడ్ అండ్ అప్బ్రింగింగ్. షీ నీడ్స్ టు బి టేకన్, డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి కేసే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మా సర్వీస్లో కూడా అతను ఉండేవాడు, పేరు మెన్షన్ చేయడం, నా బ్యాచ్మేటే. ఇదే రకంగా బిహేవ్ చేసి ఫైనల్గా అప్పటికీ ఉన్నాడు, సర్వీస్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ ఆల్ 10-15 ఏళ్ళు చేశాడు. ఫైనల్గా రిమూవ్ అయిపోయినాడు. హీ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. బట్ బిహేవియర్ ఇదే రకంలో ఉండేది. డెఫినెట్లీ ఇట్స్ సేమ్ వే వాస్ బిహేవింగ్. ఒకటి యారగెన్స్ అనేది ఉండకూడదు. యారగెన్సే కాదు, ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్. యారగెన్స్ ఇస్ వన్ థింగ్, అసలు యాటిట్యూడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్సే రాంగ్ కదా. ఇవన్నీ ఉంటేనే నేను పనిచేస్తాను, నాకు ఇది 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 నాట్ ఈవెన్ సంథింగ్, ఇది ఎవరో గ్రేస్తో ఇచ్చేది కాదు, డిమాండ్ చేయటం అనేటటువంటిది టూ మచ్ కదా. సరే, ఉంటాను.